ఇక విజయవాడ వెళ్దాం. విజయవాడలో కూడా అంగరంగ వైభవంగా భోగి సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, విజయవాడలో భోగి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రతి వీధిలో భోగి మంటలతో సందడి వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజయవాడ బీ సెంటర్ రోడ్లో ఉన్నాము. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యకర్తలతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన మంటను ఆవు పిడకలతో తయారు చేసిన వాటితో వెలిగించి కార్యకర్తలతో భోగి సెలబ్రేషన్ జరుపుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు మల్లాది విష్ణు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. భోగి వేడుకలను ఈసారి ఎలా జరుపుకుంటున్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఈసారి ఎలా ఉంది భోగి వేడుకలు? మేమైతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బీసెంట్ రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులతో అందరితో కలిసి పండగ చేస్తున్నాం. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజల యొక్క జీవన స్థితిగతులు, వారి యొక్క జీవన విధానం ఈ కూటమి ప్రభుత్వం మూలంగా ఎక్కడ కూడా అప్లిఫ్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కనబడట్లేదు. ఏం చూడబోయినా కూడా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి బస్సులో రావాలంటే కాలిపోతున్నారు. అలాగే కరెంటు ఛార్జీలు, నిత్యావసర సరుకులు, జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి కావాల్సినటువంటి అన్నీ కూడా సామాన్య ప్రజలకి, మధ్యతరగతి వర్గాల వారికి అందినటువంటి పరిస్థితులు ఎక్కడ దరిదాపులో కూడా లేవు. దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో, వారికి ఒక మంచి పండగ వాతావరణం ఏర్పాటుకి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఆ దిశగా దృష్టి పెట్టలేదు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, లేకపోతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కానీ ఒకసారి మనం పరిశీలిస్తే, నేను వస్తే మీకు నిత్యావసర సరుకులు తగ్గిస్తాను, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను, లేకపోతే పిల్లలు చదువుకోవడానికి విద్యకు సంబంధం అనేక రకాలుగా హామీలు గుప్పించి, అనేక రకాలుగా ప్రజలకి మభ్యపెట్టి దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచిన తర్వాత సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించడం జరిగింది, పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. కాబట్టి పండగ వాతావరణం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా మనకి కనపడేటువంటి నిరుత్సాహంగా పండగ జరుపుకున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. దానికి కూటమి ప్రభుత్వమే ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలం తర్వాత వచ్చిన తొలి సంక్రాంతి, కానీ ఈసారి ప్రజలకు సంక్రాంతి సంబరాలు అనేది కనబడట్లేదు అనేది కూడా చాలా స్పష్టంగా వైసీపీ నాయకులు శ్రేణులు చెప్తున్న పరిస్థితి.